గత ప్రభుత్వంలో దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని దాచేపల్లి మండలంలో జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై సత్వర విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని వారు కోరారు. భూముల అన్యాక్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ప్రభుత్వం భూములను ఆక్రమించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు గతంలో చూశాం. ఇదే నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే గురిజాల నియోజకవర్గం మాచవరం మండలంలో సరస్వతి భూములని చెప్పేసి గవర్నమెంట్ భూముల్ని ఆక్రమించుకొని సొంత కంపెనీలకి ఏదైతే బదలాయించుకున్నారో ఆ విషయం మీద గతంలో మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క భూముల గురించి సర్వే చేయడం, అక్కడికి ప్రత్యక్షంగా ఆయన రావడం, అధికారుల్ని ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీ జరగడం కూడా దాదాపు 20 ఎకరాలు పైబడే అన్యక్రాంతం అయిందని చెప్పేసి ఆల్రెడీ అధికారులు తెలియపరచడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇదే విషయం మీద గురించి ఇదే గురిజాల నియోజకవర్గ మా ఉమ్మడి శాసనసభ్యులు శ్రీ ముద్రేని శ్రీనివాసరావు గారు గత 2-3 రోజులుగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో పల్నాడులో జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూముల అన్యక్రాంతాల గురించి ఆయన మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక పెరుగుతున్న దృష్ట్యా అభివృద్ధి జరుగుతున్నటువంటి దృష్ట్యా గవర్నమెంట్ భూములు అనేది ఈరోజు కొత్తగా ఫ్యాక్టరీలు నిర్మించాలన్నా యువతకి ఉపాధి అవకాశాలు రావాలన్నా కూడా ఈరోజు గవర్నమెంట్ భూముల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. గతంలో పల్నాడు జిల్లాలో అలాగే గురిజాల మాచర్ల జిల్లాలో అధికారులు కొంతమంది నాయకులు కుమ్మక్కయ్యి ప్రభుత్వ భూముల్ని ఆర్ఎస్ఆర్ భూములు కూడా 1B అడంగలు చేయించుకొని బ్యాంకుల్లో పెట్టుకొని రుణాలు తీసుకొని అనుభవిస్తున్నారు. ఇవాళ మనం ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మనం సరిపోదు, ఇదే రైల్వే స్టేషన్ సరిపోదు, ఏ స్కూళ్ళు సరిపోవు, ఏ పోలీస్ స్టేషన్ సరిపోవు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం అన్ని కూడా నిర్మించాలంటే ప్రభుత్వ భూములు ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ప్రభుత్వ భూములను కాపాడాలో ఆ నాయకులే అధికారులే అనేకాంతం చేస్తుంటే ఈ పద్ధతి చాలా బాగోలేదు. మా మిత్రులు అమ్మడి మల్లిగారు చెప్పినట్టు కొందుగోల్లో ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ వాళ్ళు రాపించుకోవడం, వాళ్ళు లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే శ్రీనివాసపురం, అలాగే తెంగడ అనేక గ్రామాల్లో ఎక్కడైతే అధికారుల ద్వారా ఆర్ఎస్ఆర్ భూములు పట్టాలు అవన్నీ చూపించుకొని వాటిని వీళ్ళు అసైన్ భూములన్నీ కూడా వేరే మీద పట్టాలు చేయించుకొని ఏదో పాస్ పుస్తకాలు డమ్మీ పాస్ పుస్తకాలు తెచ్చుకొని వాటిని ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మడం కానీ మళ్ళీ బ్యాంకులో లోన్లు పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మా అంకారావు గారు అలాగే మల్లి గారు వీళ్ళందరూ కూడా గౌరవనీయులు కలెక్టర్ గారికి, మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి అలాగే పైన అధికారులందరూ కూడా తెలియజేసి